హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో టీఎస్ ఐసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనకు ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు అనేది మనమైతే తెలుసుకుందాం. ఓకే, సో బిఫోర్ దట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ సిలబస్ ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే మనకు అక్కడ టోటల్గా మనకు ఎన్ని మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అనేది తెలుస్తుంది. సో దట్ ఆఫ్టర్ దట్ మనమైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అనేది మనమైతే మాట్లాడుకుందాం. ఓకే, సో ముందుగా ఇక్కడ మనం చూసినట్టయితే సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మనం మాట్లాడుకుందాం. సో టీఎస్ ఐసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ అయితే సో మీరైతే ఈ విధంగా అబ్జర్వ్ అయితే చేయొచ్చు. సో మనకు బేసిక్గా 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ రాసే టైంలో కూడా 3 సెక్షన్స్ వైజ్గానే మనకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో పార్ట్ ఏలో అనలిటికల్ అబిలిటీ అనే సెక్షన్ అయితే ఉంటుంది. సో దీంట్లో 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారు. పార్ట్ బిలో మ్యాథమెటికల్ అబిలిటీ మీద మనకు క్వశ్చన్స్ అడుగుతారు. 75 క్వశ్చన్లకు 75 మార్కులు అయితే ఉంటుంది. అలానే పార్ట్ సిలో కమ్యూనికేషన్ అబిలిటీ మీద క్వశ్చన్స్ అడుగుతారు. 50 క్వశ్చన్లకు 50 మార్కులు అయితే ఉంటుందన్నమాట. సో టోటల్గా చూసుకున్నట్లయితే 200 క్వశ్చన్లకు 200 మార్కులు అయితే అలాట్ అయితే చేస్తారు. ఓకే, సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి 150 నిమిషాలు, అంటే 2 గంటల 30 నిమిషాలు అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ ఎగ్జామ్ అనేది ఓన్లీ ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. సిబిటి టెస్ట్ అని చెప్పేసి చెప్తారు. ఓకే, సో స్టూడెంట్స్, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకు 200 మార్కులకి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు మనం కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లని తెలుసుకుందాం. ఓకే, అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉంటుందా అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదు. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామ్, ఇదివరకు మనం చెప్పుకున్నాం. సిబిటి టెస్ట్ అని చెప్తారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి చెప్తారనమాట. సో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఎవరికి కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని మార్కులు రావాలి అనేది మనం అయితే మాట్లాడుకుందాం. ఓకే, సో స్టూడెంట్స్ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు క్వాలిఫైయింగ్ మార్క్స్. ఓకే, సో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు మినిమం మార్కులు వచ్చేసరికి 200 మార్కులకు 25%, అంటే 25% మార్కులు, అంటే 50 మార్కులు అయితే రావాలి. 200 మార్కులకు 50 మార్కులు అయితే రావాల్సి ఉంటుందన్నమాట అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు. అప్పుడు వీళ్ళైతే క్వాలిఫై అయినట్లు. ఓకే, అలానే రిజర్వ్ కేటగిరీ వాళ్ళకైతే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి అయితే మెన్షన్ అయితే ఇక్కడ చేయలేదు. అంటే వీళ్ళకు 50 మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా ఈ రిజర్వ్ కేటగిరీ వాళ్ళు అయితే క్వాలిఫై అయినట్లు. ఓకే, సో ఇక్కడ మనం జస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు 50 మార్కులు వస్తే మనకు సీట్ వస్తుందా, ఇప్పుడు రిజర్వ్ కేటగిరీలో నాకు 20 మార్కులు వచ్చింది, సీట్ వస్తుందా అంటే సో అది మనకు ఈ జస్ట్ ఈ 50 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్లు. ఈ క్వాలిఫికేషన్ మార్క్స్ అనమాట. అంటే 50 మార్కులు వస్తే మీరు కౌన్సిలింగ్కి అపీర్ అవ్వచ్చు. ఓకే, మీరు 50 మార్కులతోటే నాకు సీట్ వస్తుందా అంటే చెప్పలేమన్నమాట. అది ఇట్ డిపెండ్స్. సో ఎంతమంది ఎగ్జామ్ రాశారు, అందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, హైయెస్ట్ మార్క్స్ ఎన్ని, ఓకే, మీరు ఏ కాలేజీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఆ కాలేజీలో కట్ ఆఫ్ ఎంత ఇచ్చారు అనేది చాలా ఫ్యాక్టర్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట. కేటగిరీ వైజ్గా కూడా డివైడ్ చేస్తారు. సో మనకు వచ్చినటువంటి మార్కులకి మనకు సీట్ వస్తుందా లేదా అనేది మనం ఫర్దర్గా ఎగ్జామ్ అయిపోయి పాస్ అయిన తర్వాత కౌన్సిలింగ్ టైంలో మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే బేసిక్గా అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు 50 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు, రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు 50 మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చినా క్వాలిఫై అయినట్లు. బట్ ఈ జస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్సే. ఈ మార్కులు వచ్చినా మనకు సీట్ వస్తుందా అంటే అది రావచ్చు, రాకపోవచ్చు, ఇట్స్ డిపెండ్స్ అనమాట. ఓకే, సో స్టూడెంట్స్, ఇది టీఎస్ ఐసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి మీకు ఇన్ని మార్కులు వస్తే మాత్రమే మీరు క్వాలిఫై అయినట్లు. సో ఒక బేసిక్ ఐడియా అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను మీకు. ఓకే, సో స్టూడెంట్స్, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించిందంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.